కాజు డ్రమ్ స్టిక్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మునక్కాయ ముక్కలు, బంగాళదుంపలు, పచ్చి బఠానీ, పాలు, జీడిపప్పు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, వేయించిన ధనియాలు, నూనె, మినపప్పు, పసుపు, ఉప్పు, పచ్చిశనగపప్పు, వేయించిన బియ్యం, ఎండుమిర్చి, కొత్తిమీర, క్యారెట్, టమాటాలు, ఉల్లిపాయలు. కాజు డ్రమ్ స్టిక్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసి అది కాగాక తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, 4 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి అవి వేగాక మునక్కాడ ముక్కలు, 1 కప్పు టమాటా ముక్కలు, ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, అరకప్పు పచ్చి బఠానీ, తగినన్ని నీళ్లు పోసుకొని ఉడికించాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించిన ధనియాలు, 2 ఎండుమిరపకాయలు, అరకప్పు వేయించిన బియ్యం, తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత సగం ఉడికిన కూరగాయల్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి. ఇప్పుడు ఉడికిన కర్రీలో చిటికెడు పసుపు, కర్రీకి సరిపడంత ఉప్పు, ఇందాక మిక్సీ చేసిన పౌడర్ కొద్దిగా వేసి తగినన్ని నీళ్లు కూడా పోసుకొని ఉడికించుకోవాలి. రెడీ అయిన డ్రమ్ స్టిక్ కాజు కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని అది కొంచెం చల్లారాక అరకప్పు పాలు పోసుకొని వేయించుకున్న జీడిపప్పు, క్యారెట్ తురుముతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే డ్రమ్ స్టిక్ కాజు కర్రీ రెడీ.